కేఎస్ఎన్ స్నేహానికి నిర్వచనం, ఆత్మీయతకు ప్రతిరూపం, విద్యారంగం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి. ఎన్ని సమస్యలు వచ్చినా చెదరని చిరునవ్వు, ఆ చిరునవ్వులో ఎంతో భరోసా. ఆ చల్లని చూపుతోనే రాష్ట్రంలో ప్రైవేట్ విద్యారంగంలో ప్రైవేట్ బడ్జెట్ స్కూల్స్ నడుపుతున్న అందరికీ ఆయన ఒక భరోసా. కొన్ని లక్షల మందికి ఆయన ఒక ఆశా జ్యోతి. కోర్టు తీర్పు అయినా, మంత్రివర్గ నిర్ణయాలైనా స్కూల్కి వ్యతిరేకంగా ఉన్నప్పుడు సమస్యలను గుర్తించి ఆ సమస్యలను సంపూర్ణంగా వివరించి పరిష్కార మార్గాన్ని చూపించిన మా అందరి ఆశా కిరణం. సమాజంలో మనిషి ఎలా బ్రతకాలి, కుటుంబంలో ఎలా మెలగాలి, పెద్దలతో ఎలా ఉండాలి, స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో ఎలా ప్రవర్తించాలో, విద్యార్థులకు ప్రేమానురాగాలు ఎలా పంచాలో తెలిపే ఒక ఆదర్శ పురుషుడు. దైవం ఎక్కడో లేదు, తల్లిదండ్రులే దైవ సమానులు అని, తల్లిదండ్రులను మించిన దైవం లేదని నిత్యం పాదపూజ చేసి ఆ యొక్క తీర్థాన్ని తల మీద జల్లుకుంటే కానీ మంచినీళ్లు కూడా తాగని పుణ్యశీలి, ధన్యజీవి. నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటం చేస్తూ ఎన్నో పదవులు వచ్చినప్పటికీ తృణప్రాయంగా విడిచిపెట్టినటువంటి త్యాగశీలి. ఆయనతో పరిచయం ఒక వరం, ఆయనతో సంభాషణ ఒక ఆదర్శం. 1959లో శ్రీ కాండూరి సత్యనారాయణ మూర్తి గారికి, సూర్యకాంతం దంపతులకు ఆఖరి సంతానంగా జన్మించారు సూర్యనారాయణ మూర్తి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి లా చదివారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి అవి రానప్పుడు మనమే 10 మందికి ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో అన్నిటికన్నా ఉత్తమమైన విద్యారంగం అని భావించారు. సి ఆనందరావు గారు రచించిన జాగృతి నవల అంటే ఆయనకెంతో ఇష్టం. ఆ నవల విద్యారంగంలో ఎన్నో సేవలు అందించడానికి స్ఫూర్తినిచ్చింది. అప్పటి మేయర్గా ఉన్నటువంటి శ్రీ ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు, శ్రీ పివి చలపతిరావు గారు, శ్రీ వెంపరాల రామకృష్ణారావు గారు ఆశీస్సులతో శ్రీ నరేంద్ర ట్యుటోరియల్ కాలేజ్ 1983లో స్థాపించారు. ధనం కోసం కాక ఆశయం కోసం, విలువల కోసం విద్యా సంస్థను స్థాపించిన ఒక మనిషి. ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో 36 సంవత్సరాలుగా ఆయన దగ్గర పనిచేస్తున్నారు అంటే వారిని ఎంత గౌరవించకపోతే ఇది సాధ్యం. రాష్ట్రంలో ఏ విద్యా సంస్థకి దక్కని గౌరవం ఈ విద్యా సంస్థకే దక్కింది. ఆయన ఆశయం ప్రకారం వెనుకబడిన తరగతులకు విద్యాబుద్ధులను నేర్పాలని, దాని ద్వారా చీకటి తొలగి పేదల బ్రతుకుల్లో వెలుగు నింపాలని, వాళ్ళు మన దగ్గరకు కాదు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి చదువు నేర్పాలని విశాఖపట్నంలో ప్రప్రథమంగా బలహీన వర్గాల ప్రాంతాలైన శబరినగర్, సాలిపేట, హరిజనవాడ, రెల్లివీధి మొదలగు ప్రాంతాలలో చిన్న చిన్న విద్యా సంస్థలు స్థాపించి వాళ్లను విద్యారంగం వైపు తిప్పడానికి ఎంతో కృషి చేశారు. పిల్లలకే కాక పెద్దలకు కూడా అడల్ట్ ఎడ్యుకేషన్ సంస్థలు స్థాపించి వాళ్ళకి కూడా విద్య నేర్పించారు. అంతేకాకుండా విద్యారంగంలో చిన్న చిన్న బడ్జెట్ స్కూల్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘమైన పోరాటం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ట్యుటోరియల్స్ అండ్ కాన్వెంట్స్ అసోసియేషన్లో వివిధమైన బాధ్యతలు నిర్వర్తిస్తూ వాటి సమస్యల పట్ల కొమరగిరి కృష్ణమోహన్ రావు గారు, కోనేరు రామచంద్రరావు గారు, చౌదరి బాబు గారు రాష్ట్ర స్థాయి నాయకులతో కలిసి ఎంతో పోరాటం చేశారు. అలాగే జిల్లాలో శ్రీ బిఎస్ మూర్తి గారు, ఎన్ విశ్వేశ్వరరావు గారు, ఎంవి రావు గారు, వి అప్పారావు గారు ప్రైవేటు విద్యా సంస్థల సమస్యల పట్ల పోరాటానికి ఎంతో సహకరించారు. రాష్ట్రంలో ట్యుటోరియల్స్ అనేది ఉండకూడదని, ప్రైవేట్ విద్యా సంస్థలని గుర్తింపు పొందాలని ప్రభుత్వం విద్యాశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పుడు ట్యుటోరియల్స్ ఉండకూడదు అని చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ స్థాపించి ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా గుర్తింపు పొందడానికి పోరాటం చేశారు. ఈ పోరాటంలో ఆయనతో పంచ ప్రాణాలుగా ఉన్నటువంటి శ్రీ వి అప్పారావు గారు, బి మణికుమార్ గారు, బివి మురళీ మనోహర్ గారు, వైవివి ప్రసాద్ గారు, సిహెచ్విఆర్ మూర్తి గారు, బిఎస్ మూర్తి గారు ఒక శక్తిగా ఆయనతో సహకరించి ముందుకు నడిపించారు. మాతో పాటు జిల్లాల్లో ఒక్కొక్క ప్రాంతం నుంచి అనేక మంది ఆయనకు సహకరించారు. ఎన్నో సన్మానాలు, ఎన్నో సత్కారాలు, ఎంతోమంది ప్రముఖుల ప్రశంసలు, విద్యాశాఖ అధికారులతో సత్సంబంధాలు, రాజకీయ పార్టీలతో స్నేహపూర్వక అనుబంధం శ్రీ కేఎస్ఎన్కే సాధ్యమైంది. 1 టౌన్ ప్రాంతవాసులకు పోర్టు కాలుష్యం నివారణ కొరకు గత 12 సంవత్సరాలుగా పోర్టు ఈఎన్సీ మెంబరుగా కాలుష్య నివారణకు కృషి చేస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. చిన్నప్పటి నుండి స్వయం సేవకుడిగా గురూజీ దీన దయాళ్ ఉపాధ్యాయ్ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ సిద్ధాంతాలకు అనుగుణంగా జీవితం కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి. శ్రీ నరేంద్ర ట్యుటోరియల్ కాలేజ్ని శ్రీ వివేకానంద విద్యానికేతన్గా గుర్తింపు చేసి సొంత భవనాన్ని సమకూర్చుకుని
చెంగల్రావుపేటలో ఒక ఆదర్శ పాఠశాల నిర్మించి దాన్ని ప్రారంభించడానికి ప్రముఖ సినీ నటులు నాటి మంత్రివర్యులు అయిన శ్రీ కృష్ణన్ రాజు గారి చేత ప్రారంభించబడింది. అది ఒక ఆదర్శ విద్యాలయం, శ్రీ వివేకానంద విద్యానికేతన్. ఈ విద్యాలయాన్ని ప్రారంభించడానికి గురుతుల్యులు శ్రీ పివి చలపతిరావు గారు, శ్రీ కంభంపాటి హరిబాబు గారు అందించినటువంటి సహాయ సహకారాలు ఎన్నటికీ మరుపురానివి. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్కి తొలి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నో సేవలు అందించారు. ఈ అసోసియేషన్ ఇంత బలోపేతం అవడానికి, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందడానికి ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ అన్వర్ బాషా గారు నెల్లూరు, రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వసంత గారు ఈస్ట్ గోదావరి, ప్రభాకర్ రెడ్డి గారు కడప, గోపాల్ రెడ్డి అనంతపురం, చిత్తూరు జిల్లా లక్ష్మీనారాయణ గారు, ప్రకాశం జిల్లా కిషోర్ గారు, బాబు హుస్సేన్ మాస్టర్ కృష్ణా జిల్లా, బాబురావు గారు పశ్చిమ గోదావరి, పేరని కుమారు గారు విజయనగరం, బివి రమణమూర్తి గారు శ్రీకాకుళం జిల్లాతో పాటు వివిధ జిల్లాలలో ఉన్నటువంటి అప్సా నాయకులు విద్యారంగానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు శాశ్వత రాష్ట్ర చైర్మన్గా అభిమానంతో ఆయనను నియమించారు. ఆగస్టు 2009 విశాఖపట్నంలో ప్రైవేట్ స్కూల్స్ మూసివేయాలని హైకోర్టు తీర్పును ఇచ్చినప్పుడు 16 రోజుల పాటు ఆయన మరియు ఆయన నాయకత్వంలో మిత్ర బృందం చేసిన పోరాటం మర్చిపోలేనిది. చీకటి మూసిన జీవితాల్లో ఆశాకిరణంగా జీవో నెంబర్ 517 సాధించి విశాఖ జిల్లాలో అన్ని ప్రైవేట్ స్కూల్స్ని నిలబెట్టిన ఘనత వారికే సొంతం. ఈ పోరాటంలో ఆయన చిరకాల మిత్రుడు శ్రీ ద్రోణంరాజు శ్రీనివాసరావు గారు అందించిన సహకారం మరపురానిది. ఈ సందర్భంగా తన సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారంగా 2/9/2009 ఆఖరి సంతకం చేసి అనంతలోకాలకు పయనమైన అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలపకుండా అప్సా ఉండలేదు. అదేవిధంగా 2010లో ఇదే సమస్య రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినప్పుడు అప్పటి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ గారు మరియు ఆయన కార్యదర్శి వేణుగోపాల్ గారు సహాయంతో జీవో నెంబర్ 361 సాధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ బడ్జెట్ స్కూల్స్ నిలబెట్టిన ఘనత ఆయనకే సొంతం. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా వాసి అయిన హుస్సేన్ మాస్టర్ చేసిన సేవలు మరువలేనివి. ఇటువంటివి ఎన్నో విజయాలు. అప్సా కీర్తి కిరీటంలో చేరడానికి కేఎస్ఎన్ మరియు ఆయన మిత్ర బృందం చేసిన కృషి మరువలేనిది. ఇటువంటి సమస్యల పట్ల, ప్రాథమిక విద్యారంగం పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి శ్రీ కేఎస్ఎన్. ఆయన సేవలు అసోసియేషన్కి ఆత్మీయంగా మరియు మధురంగా ఉంటాయి. అందువలన ఆయన విద్యారంగానికి అప్సాకి సర్వం ధారపోస్తూ ఆయన జీవితాన్ని అప్సాకే అంకితం చేశారు. ఆయన చిరకాల వాంఛ, ఏకైక కోరిక వివేకానందుడు ప్రసంగించిన చోట యుఎస్ఏలోని చికాగోలో నిలబడాలని, ఆ కోరికను నెరవేర్చుకున్న గొప్ప సంకల్ప సిద్ధి పొందిన వ్యక్తి. అంతేకాకుండా ఆయన జీవితంలో అరుదైన అవకాశం యుఎస్లోని ఇండియన్ ఎంబసీలో ఆయన నమ్మిన సిద్ధాంతకర్త గురూజీ శ్రీ దీనదయాళ్ ఉపాధ్యాయ శత జయంతి సందర్భంగా ఆయన జీవితం కోసం ఉపన్యాసం ఇచ్చే అరుదైన అవకాశం లభించింది. ఈ వ్యక్తి సేవలు మాకు కావాలని, మరింతగా సేవ చేయడానికి సర్వశక్తులు కలగజేయాలని కోరుకుంటూ, మజిలీ లేని ఈ పయనంలో కొనసాగాలని కోరుకుంటూ, అందుకే ఈ అన్ఎండింగ్ జర్నీ మీ మా అందరికీ.